నమ్మిన బంటులా ఉంటానన్నయ్య అన్నావు. చివరికి నన్ను కోర్టు మెట్లెక్కిస్తున్నావు కదూ. రే మాధవ్, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నా మాట వినరా. మన కుటుంబం పరువు ఇలా కోర్టు వరకు రావడం మంచిది కాదురా. కేసు విత్డ్రా చేసుకోరా. ఏరా, ఏనాడైనా మన ఇంట్లో ఎవరైనా ఇలా కోర్టులకి పోలీస్ స్టేషన్లకి తిరిగారా? ఎందుకురా ఇలాంటి పని చేశావు? నా మాట వినరా మాధవా, ఆ కేసును వాపస్ తీసుకో. మాధవ్ చేసింది తప్పు కాదమ్మా. ఆస్తి మరొకరి చేతికి పోతుంది, మీరందరూ అన్యాయం అయిపోతారని ఆలోచించి ఆ విషయం మీ అందరికీ చెప్పాలని చూశాడు. కానీ తన మాట ఎవరూ వినలేదు. తనకున్న దారి ఇదొకటే. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. అన్నయ్యని ఆస్తి వెనక్కి తీసుకుంటానని చెప్పమను. నా మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమను. రే, మనందరి గురించి చేస్తున్నామన్నప్పుడు మరి వాడి మీద కేసు పెట్టడం ఏంట్రా? ఈ రోజు ఇలా రాఘవ కోర్టు మెట్లెక్కుతున్నాడంటే అది వాడికి ఎంత చిన్నతనం. రేపు వాడు నలుగురిలో తలెత్తుకుని తిరగలడా? అన్నయ్య నలుగురిలో తిరగలేడని ఆలోచిస్తున్నావు అక్క. రేపు నలుగురిలో కాదు, ఇల్లు దాటలేని పరిస్థితి వస్తుంది. ఆస్తి అంతస్తు పోయిన తర్వాత ఏం చేస్తాడక్క? అందుకే తప్పని తెలిసినా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకింకా అర్థం కావడం లేదా బావా? ఇంకా ఎందుకు వాళ్ళని బతిమలాడతారు? ఆ భూమి మాటలు విని ఆస్తి కోసం మాధవ్ ఇదంతా చేస్తున్నాడు. మీరు ఎంత బతిమలాడినా ఇంతకు ముందు మీ మాట విన్నాడా ఏంటి ఇప్పుడు వినటానికి? అసలు అదంతా జరిగే పని కాదు బావా. వదినంటే తల్లితో సమానం అంటారు.